అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద పత్రికల్లో ఈ రోజు ఎటువంటి వార్తలను రాసినాయో ఎపిసోడ్ నెంబర్ 493లో ఒకసారి చూద్దాం. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడం జరిగింది. 7 రోజులుగా మృత్యువుతో పోరాడిన దక్కని ఫలితం. మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో ఢీకొట్టడంతో ప్రమాదం అని హెడ్డింగ్ పెట్టారు. వాంటెడ్ గానే కావాలని అమ్మాయిని చంపేసింది వాస్తవం. ఈ రోజు ప్రభుత్వంలో ఈ 26 నెలలుగా అనేక రకాలుగా మహిళల మీద లైంగిక దాడులు, ఎమ్మెల్యేలే అబార్షన్లు చేయించడం, ఎమ్మెల్యేలే వాట్సాప్ వీడియో కాల్ చేయటం, ఈ తెలుగుదేశము జనసేన మోకలైతే విచ్చలవిడిగా మహిళల మీద దాడులు చేయటం. మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్రభుత్వం నుంచి రియాక్షన్ రానప్పుడు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలే చేయిస్తున్నప్పుడు, లేదంటే చేస్తున్నప్పుడు, ఇక్కడున్న నాయకులే చేస్తున్నప్పుడు మరి కుర్రాళ్ళు కూడా చేశారు. ఇక్కడ దీనికి కారణం ఖచ్చితంగా ప్రభుత్వం చేతగానితనం మాత్రం క్లియర్గా ఇక్కడ కనపడతా ఉంది. ఈరోజు ప్రియాంక, మొన్న ఇంకొక అమ్మాయి, రేపొద్దున ఇంకొక అమ్మాయి, పేర్లు మారుతున్నాయి. వాళ్ళు మాత్రం చనిపోతున్నారు తప్ప నిందితులకి కఠినమైనటువంటి శిక్షలు పట్టల్లా. మొన్నే మనం చూసాం, 21 రోజుల్లో విచారణ పూర్తి చేసి శిక్షలు పడేలాగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి దిశ బిల్లుని రద్దు చేయటం కూడా మనం ఈ ప్రభుత్వంలోనే చూసాం. ఇంకా వీళ్ళకి మహిళల మీద ఇంకేం చిత్తశుద్ధి ఉంటుందో, మహిళల ప్రాణాలను కానీ మహిళల మానాలను కానీ వీళ్ళు ఇంకా ఏం కాపాడతారో మీరే దీన్ని చూస్తే అర్థమైంది. దిశ బిల్లును కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. 21 రోజుల్లో శిక్షలు ఎలా పడతాయి అని చెప్పి హోంమంత్రి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎస్, దీని మీద దిశ కింద కేసు పెట్టి మీరు నిజంగా వాళ్ళని 21 రోజుల్లోపు విచారణ పూర్తి చేసి శిక్షలు పడేలాగా చేస్తే ఇంకొకసారి ఇన్సిడెంట్లు జరగవు కదా. ఇమీడియట్ గా ఏదైతే శిక్షలు పడుతున్నాయి అనేది ప్రజల్లోకి వెళితే ఏదైతే ఇలాంటి అఘాయిత్యాలు జరగవు కదా. అలాంటి బిల్లును కూడా మీరు రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ వాళ్ళ తండ్రి గారు నిన్న మాట్లాడుతా ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు, రాజకీయ ఒత్తిళ్లతో కేసుని తారుమారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే మొక్కుబడిగా ఒకసారి ఫోన్ చేసి మీరు బాధపడకండి అన్నాడు, అంతే తప్ప ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. హైదరాబాద్ లో ఏదైతే ఆసుపత్రిలో ఉంటే కనీసం ఆసుపత్రి యాజమాన్యానికి ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ పెట్టి మొత్తం ప్రభుత్వం మేము చూసుకుంటాము, ఆ అమ్మాయిని ఎలా అయినా కాపాడండి అనేటటువంటిది ఎక్కడా కూడా చెప్పనటువంటి పరిస్థితి అని చెప్పి నిన్న క్లియర్ గా ఆ తండ్రి నిన్న చెప్పినటువంటి అంశం. ఇప్పుడు 20 లక్షల రూపాయలు సాయం అందిస్తున్నారంట. చచ్చిపోయినాక 20 లక్షలు ఇచ్చి ఉపయోగం ఉంది. మీరు బతికుండగా ఆమెను కాపాడటానికి కనీసం చర్యలు కూడా తీసుకోకుండా ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ వెళ్ళి ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ అక్కడ వాళ్ళని పరామర్శించినటువంటిది కూడా లేదు. రెండోది, ఆగస్టు 3వ తేదీన సంఘటన జరిగితే షాపింగ్ మాల్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ని అప్పటి నుంచి 6వ తారీఖు దాకా ఎందుకు బయటకు రాకుండా చేశారనేది ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. నేను దీని మీద ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్ని రకాల దాడులు, ఎన్ని రకాల హత్యలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టు వ్యవహరిస్తుందని చెప్పి దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల అండతో జరిగింది. సెటిల్మెంట్ కి ఏదో ప్రయత్నించారనేది కూడా వస్తా ఉన్నాయి. సో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు జరుగుతా ఉన్నాయి. అయినా కూడా ఒక్కసారి కూడా ఈ ప్రభుత్వం నుంచి సరైనటువంటి రియాక్షన్ లేదు. ఆడబిడ్డలని ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ఏదైతే మట్టు పెట్టేటట్టుగా ఏదైతే ప్రోత్సహిస్తుందని మాత్రం క్లియర్ గా కనపడతా ఉంది. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక విజనం అంటూ ఈనాడు హెడ్డింగ్ పెట్టింది. 175 స్థానాలకు యాక్షన్ ప్లాన్ యూనిట్లు, త్వరలో అన్ని అసెంబ్లీ స్థానాలకు యూట్యూబ్ ఛానళ్లు, క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి ప్రశంసించిన కేంద్రం, గుజరాత్ యూపీలోనూ అమలుకు సన్నాహాలు అని చెప్తూ వార్త రాసుకొచ్చారు. అసలు పబ్లిసిటీ పీక్, విషయం వీక్ అంటానికి ఇది ఒకటే నిదర్శనం. మీరు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి యూట్యూబ్లు పెడతాము, నియోజకవర్గ వారిగా బడ్జెట్ కేటాయిస్తాము. ఉన్న రాష్ట్ర బడ్జెట్ లో ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. మీరు పెట్టే బడ్జెట్ లో ఖర్చు పెట్టేటటువంటి డబ్బులు కంపేర్ చూస్తే అక్కడ ఒక 1000 కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తే ఇక్కడ 100 కోట్లు కూడా ఖర్చు పెట్టట్లా. మళ్ళీ నియోజకవర్గానికి వచ్చే బడ్జెట్, నియోజకవర్గానికి వచ్చే యూట్యూబ్ ఛానల్ ఎవడని అబ్బి పెడతారు? మీ దగ్గర విషయం అస్సలు లేదని తెలుసు, కానీ పబ్లిసిటీ పీక్ లో ఉందన్న విషయం తెలుసు. ఇంకా ఇలా పబ్లిసిటీ కార్యక్రమాలు తప్ప ఏమన్నా ఉపయోగం జరిగిందా 26 నెలల్లో చెప్పమని అడుగుతా ఉన్నా. నియోజకవర్గానికి యూట్యూబ్ ఛానల్ పెడతాము, లేదా నియోజకవర్గానికి బడ్జెట్ పెడతాం, రేపొద్దున గ్రామానికి బడ్జెట్ పెడతాం, అసెంబ్లీలో పెడతాం, గ్రామానికి యూట్యూబ్ పెడతాం, ఇంటింటికి సెల్ ఫోన్ ఇస్తే ఈ కబుర్లు సొల్లు కబుర్లు తప్ప రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదనేది మరోసారి వీళ్ళ మాటల్లో చూస్తేనే స్పష్టమవుతా ఉంది. గడిచిన 26 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మోసాలు చాలక
ఇంకా ఇంకా మోసాలు చేస్తూనే వెళ్తున్నాడు. కొద్దిగా కూడా ఈ ప్రభుత్వంలో కానీ చంద్రబాబు నాయుడు గారిలో కానీ మార్పు లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ చేనేతల దగ్గరికి వెళ్తే చేనేతలను మోసం చేస్తా మాటలు మాట్లాడతాడు, గిరిజనుల దగ్గరికి వెళ్తే గిరిజనులను మోసం చేస్తా మాట్లాడతాడు. ఇక్కడ మీరే చూడండి, అర్థమైద్ది. జీవో 3ను పరిరక్షిస్తాం, గిరిజనుల హక్కులను కాపాడుతాం, 2020లో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, సుప్రీంకోర్టులో నిలబడేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం, ఆదివాసీ విద్యార్థులకు కృత్రిమ మీదపై శిక్షణ ఇస్తున్నాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. జీవో నెంబర్ 3ను పరిరక్షిస్తున్నాం అంటున్నారు కదా. ఈ 26 నెలల్లో మీరు పరిరక్షించడానికి తీసుకున్న చర్యలు ఏంటో ఒక్కటి చెప్పొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇంత పెద్ద ఎత్తున ఆదివాసీలు గిరిజనులందరూ గొడవలు చేస్తా ఉంటే, అయ్యా మా హక్కులు మాకు పరిరక్షించండి అని చెప్పి మీ ప్రభుత్వం నుంచి ఒక్కటన్నా చలనం ఉందా? దున్నపోతు మీద వర్షం కురిసిన తీరుగా ఉంది తప్ప మీరు ఎక్కడన్నా రియాక్ట్ అయ్యారా? నిన్న ఆదివాసీ దినోత్సవం కాబట్టి ఏదైతే ఆదివాసులను మభ్యపెట్టడానికి చెప్పేటటువంటి మాటలు తప్ప ఏమైనా ఉందా? ప్రధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి తోసేయాలి, ప్రధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోసేయాలి. అది సుప్రీంకోర్టు ఇచ్చినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించినలాగా ఏదో ప్రభుత్వం చేసినలాగా మాట్లాడాలి. ఇక్కడ ప్రతి ఆదివాసీ కుటుంబానికి పక్కా ఇల్లు, ప్రతి ఇంటికి కుళాయి అంటే ఎన్నాళ్ళు ఇవ్వలేదని అర్థంగా ఇప్పుడు ఇస్తాడంట. ఇట్లాంటి మాటలని మనం ఎన్ని ఉంటాం. డోలీ మోతలు లేకుండా ఫేడర్ అంబులెన్స్ లో స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్నే చూస్తే ఏదైతే డోలీ మోతలకు సంబంధించి అర్ధనగ్నంగా డోలీ మోత తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన, ఆదివాసీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనకాపల్లి అల్లూరు జిల్లా సరిహద్దుల్లోని ఇరు జిల్లాలకు చెందిన గిరిజనులు ఆదివారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం పీ3 గెడ్డ, నీళ్లబంద, పెదగరువు, అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట, జాజులబంద, పీవీటీజీ గిరిజనులు తమ గ్రామాలకు రహదారులు, విద్య, వైద్య సౌకర్యం మెరుగుపరచాలని, అంగన్వాడీ భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ అర్ధనగరంగా డోలీ మోస్తూ 5 కిలోమీటర్ల మేర నిరసన వ్యక్తం చేశారు. ఇది కానీ నువ్వు ఇచ్చే స్టేట్మెంట్లు ఎట్లా ఉంటాయో చూసావు కదా. అంటే ప్రతి ఒక్కరిని ఏదో ఒక విధంగా మోసం చేయటమే చంద్రబాబు నాయుడు గారి ఎజెండా అనేది మరోసారి స్పష్టంగా కనపడుతుంది. ఇంకోటి ఏం చెబుతాడు, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదంట చంద్రబాబు నాయుడు గారు. నిరంతరం తెల్లార్లు కష్టపడే పని చేస్తా ఉన్నాడంట. 48 ఏళ్ళగా అంటే రాజకీయాల్లో ఉన్నాను, 4వ సారి సీఎంగా చేస్తున్నా, ఒక్కసారి సెలవు తీసుకోలేదు. ఈ 4 సార్లు ముఖ్యమంత్రిగా నువ్వు చేసిన ఒక మంచి కార్యక్రమం ఉంటే చెప్పు. దోపిడీ, అవినీతి తప్ప ప్రజల జీవితాలను మార్చగలిగితే దానికి మించిన తృప్తి, ఆనందం వేరే ఏముండో. అదే నాకు శక్తి, ఆ శక్తే కొత్త విధానాలకు నాంది పలుకుతుంది. ఇప్పటికీ నిత్య విద్యార్థినే కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటా. కొత్తగా ఎలా దోచుకోవాలి, 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లతో ఎలా దోచుకోవాలి, 22 కోట్లతో అయిపోయే రోడ్లు 180 కోట్లకి కాంట్రాక్టులకి ఇచ్చి ఎలా దోచుకోవాలి, అదే విధంగా చదరపు అడుగు 4,000 రూపాయలు అయ్యేదానికి 20,000 రూపాయలకి ఎలా దోచుకోవాలి, అదే విధంగా చదరపు మీటర్ అద్దాలు పెట్టడానికి 80,000కి ఎలా దోచుకోవాలి, అద్దాలకే 2,500 కోట్లు ఖర్చు పెట్టి ఎలా దాన్ని దోపిడీ చేయాలి. ఇలా దోపిడీలో నువ్వు నిత్య విద్యార్థివి. ఎలా దోచుకోవాలి, ఎలా అవినీతికి పాల్పడాలి, ఎలా కుట్రలు చేయాలి, ఎలా మోసాలు చేయాలి, ఎలా వెన్నుపోట్లు పడవాలనేది అంటే నువ్వు నిత్య విద్యార్థివే చంద్రబాబు నాయుడు గారు. కానీ ప్రజలకు మంచి చేయటంలో ఏ రోజు నువ్వు చొరవ చూపింది లేదు. ప్రజల్ని మోసం చేయటంలో నువ్వు నిత్య విద్యార్థివే. సో నేను 48 ఏళ్ళగా కష్టపడ్డా, నేను ప్రతిరోజు ఒక్కరోజు కూడా నిద్రపోలేదు, బస్సులో నిద్రపోయా, ఇంట్లో వాళ్ళని వదిలేసా. ఈ సొవ్వుర్లు ఎందుకు? రాష్ట్రానికి నువ్వు 26 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్కటి నువ్వు మేలు చేసింది ఏమన్నా ఉంటే చూపించు. అందరు అన్ని వర్గాలని నట్టేట ముంచి సిగ్గు లేకుండా మాత్రం స్టేట్మెంట్లు మాత్రం పెద్ద ఇస్తాం అనేది మాత్రం వాస్తవం. తెలుగుదేశము, జనసేన పార్టీలకు సంబంధించి వాళ్ళిద్దరూ కూటమిలో ఉన్నారు. ఒకళ్ళొకళ్ళు అమ్మ లెక్కల బూతులు ఒకటే తక్కువ, ఇంకా అన్ని తిట్టుకుంటున్నారు. అమ్మ లెక్కల ఆలిబూతులు తప్ప అన్ని తిట్టుకుంటున్నారు. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని ఒకడు, లేదు నాకంటే నువ్వు పెద్ద దొంగ అని ఇంకొకడు. ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? ఇది అనేక చోట్ల జరుగుతుంది. నిన్న జరిగింది తీసుకుందాం. ఎక్కడ ఇదంటే ఒంగోలులో. ఎమ్మెల్యే అయితే ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి దామరచర్ల అవినీతిపై విచారణ చేపట్టాలి బాలినేని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్. రేషన్ బియ్యం, ఇసుక, మద్యం దుకాణాల్లో ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారు, వీటిపై ఆధారాలు ఉన్నాయి. ఇది బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ. బాలినేని వైకాపా కోసం పనిచేస్తున్నాడు, కూటమిలో విభేదాలు సృష్టించేందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు దామరచర్ల జనార్దన్ టీడీపీ ఎమ్మెల్యే. నేను మీ ఇద్దరిని సూటిగా అడుగుతున్నా, ఇద్దరికి సిగ్గు శరం ఏమన్నా ఇద్దరికి ఏడిస్తే ఏమయ్యా జనార్దన్, తెలుగుదేశం ఎమ్మెల్యే, నీకు నిజంగా ధైర్యం ఉంటే, నీకు దమ్ము ఉంటే, నువ్వు కానీ అవినీతికి పాల్పడకుండా ఉన్నావని రుజువు చేసుకోవాలంటే వెళ్ళి ఏదైతే జనసేన నాయకుడిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ ఇచ్చి
కేసు పెట్టించి అరెస్ట్ చేసేటటువంటి దమ్ము నీకుందని అడుగుతున్నా. బాలినేని శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేయించు నీకు దమ్ముంటే దామలచల జనార్దన్. అదే విధంగా ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా అడుగుతా ఉన్నా, నీ పవన్ కళ్యాణ్కి దమ్ము అనేది కొద్దిగానే ఏడిస్తే, నువ్వు మాజీ మంత్రిగా పనిచేసావు కదా, నీకు శాతం అయితే అదే దామలచల జనార్దన్ మీద పవన్ కళ్యాణ్ కంప్లైంట్ ఇచ్చి ఏదైతే దామలచల జనార్దన్ మీద కేసు కట్టించి మరి ఆయన కూడా అరెస్ట్ చేయించి అవినీతి అక్రమాలకు పాల్పడుతుంటే మీ ఇద్దరు దొంగల్లాగా బిహేవ్ చేయొద్దు ఇక్కడ. సో ఒకరికొకరు స్టేట్మెంట్లు ఇచ్చుకొని ఇది కాదు ఏముండదు, రేపు పొద్దున ఇద్దరు వెళ్ళి ఒకరినొకరు మళ్ళీ కౌగిలించుకుంటారు. మీ ఇద్దరికి శాతగానాళ్ళు అక్కడ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కాదు, దమ్ముంటే ఇది చేయించండి మీ ఇద్దరు కలిసి. కానీ ఇక్కడైతే ఒకటైతే మాత్రం నిజం ఏంటంటే ఎవడి బొక్కలేందో వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. ఎవడి బొక్కలేందో జనసేనాడి బొక్కలేందో తెలుగుదేశం వాడి బయట పెడుతున్నాడు, తెలుగుదేశం వాడి బొక్కలేందో జనసేనాడి బయట పెడుతున్నాడు. ఎవడి అంత అవినీతి బాగా మెక్కుతున్నారో, ఎవరు అక్రమాలకు పాల్పడుతున్నారో ఒకళ్ళనొకళ్ళు బయట పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇది మాత్రం సంతోషించాల్సినటువంటి విషయం. ఈ కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఎంత అక్రమాలకు పాల్పడుతుందో, ఎంత అన్యాయాలు చేస్తుందో ఒకళ్ళనొకళ్ళే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. దయచేసి ప్రజల్ని గమనించమని చెప్తా. సామాజిక భద్రతలో ఏపీ బేష్, ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు ప్రశంసలు అని చెప్పి ఏదైతే ఆంధ్రజ్యోతిలో పెద్ద బ్యానర్ ఐటమ్ వచ్చింది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాలపై కేంద్రం అధ్యయనం చేసింది. సామాజిక భద్రత ఏపీలో పెన్షన్ల పంపిణీ, లబ్ధిదారులకు అందిస్తున్న సేవలు, పారదర్శకత, సమయపాలన, ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు ప్రశంసలు లభించాయంట. ఇంటి వద్దకు అసలు పెన్షన్ స్టార్ట్ చేసింది ఎవరు? ఈ భారతదేశ చరిత్రలో ఇంటింటికి వెళ్ళి 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వాలని చెప్పి తీసుకొని వచ్చింది మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఈరోజు మీరు ఏదైతే ఇంటింటికి పెన్షన్ల దాంట్లో కొంతమందికే సచివాలయానికి వచ్చి తీసుకోమన్నారు, కొంతమందికే ఇంటింటికి ఏదైతే ఇస్తున్నారు, ఏదైతే రాలేని వాళ్ళకి ఇంటింటికి. కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంట్లో, హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో వెళ్ళి 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు సామాజిక భద్రతలో పెన్షన్ల విషయంలో ఏపీ బేష్గా ఉంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చింది. దాన్ని మీ ఖాతాలో సిగ్గు లేకుండా మీరు వేసుకుంటే ఎట్లా? అన్నిసార్లు ముఖ్యమంత్రి చేశాడు, అంతకుముందు 3 సార్లు. ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలని ఒక్కరోజు కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి తెలియలా? 3 నెలలకు ఒకసారి ఇచ్చేవాడు అంతకుముందు పెన్షన్, 3 నెలలకు ఒకసారి పెన్షన్ ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే పెన్షన్ ఇంటింటికి తీసుకొని వెళ్ళి అందించాలి, 1వ తారీఖు అందించాలి, అది కూడా క్యాష్ తీసుకెళ్ళి అందించాలని చెప్పి చేస్తే ఈరోజు దాని మీద ప్రశంసలు అందుతుంటే దాన్ని మీ క్రెడిట్లోకి వేసుకుంటున్నారంటే ఇక అది మీ సిగ్గులేనితనాలకే వదిలేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసి ఈ కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడతా ఉంది. మరీ ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక మంది నాయకులను జైలుకు పంపుతా ఉన్నారు. దానిలో భాగంగానే ఆమదాల వలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి చింతాడ రవికుమార్ గారిని నిన్న ఏదైతే అరెస్ట్ చేసి ఏదైతే కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితి. 21 వరకు ఏదైతే చింతాడ రవి గారికి రిమాండ్ విధించినటువంటి శ్రీకాకుళం జిల్లా కోర్టు. ఇక్కడ విషయంలోకి వెళ్తే మహిళా ఎస్ఐ ప్రవల్లికపై దాడి కేసులో ఆముదాల వలస వైకాపా సమన్వయకర్త చింతాడ రవికుమార్కి రిమాండ్ విధించారు. ఎక్కడ దాడి చేశాడయ్యా? చూపించండి దాడి చేసింది. ఎంత దారుణం! ఆమెను ప్రొటెక్ట్ చేయబోతా ఉంటే దాడి చేశారని చెప్పి ఆమె చేత తప్పుడు కేసు, అంటే ఆమె ఒప్పుకోపోయినా ఆమెను బలవంతం చేసి కేసు పెట్టించి, ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇదొక అయితే అసలు ఆ కేసుకు అక్కడ లేని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. వాళ్ళు పంజాబ్ లోనో ఇంకో కోర్టులోనో ఉంటే వాళ్ళు కూడా తీసుకొని వచ్చి ఈ కేసులో ఇరికిచ్చేటటువంటి ప్రయత్నం చేసింది రెండో అంశం. అయితే నిన్న ఇదే చింతాడ రవికుమార్ గారిని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు కోర్టుకి. రోడ్డు మీద, వెహికల్లో కాకుండా రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు. నేను అడుగుతున్నా, మీ పైశాచికత్వానికి ఖచ్చితంగా ఓ రోజు ఫుల్ స్టాప్ పడుతుంది. ఎవరినయ్యా మీరు నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లాల్సింది? ఏదైతే రాజమండ్రిలో ప్రియాంకని చంపినటువంటి దుర్మార్గులను చూపించండి ఈరోజు బయటికి. ప్రియాంక అనేటటువంటి వైద్య విద్యార్థిని చంపినటువంటి ఆ దుర్మార్గులు ఇద్దరిని చూపించండి. వాళ్ళ కదా రోడ్డు మీద నడిపించుకొని తీసుకెళ్లాల్సింది. బీసీ నాయకుడు చింతాడ రవికుమార్ గారు నడిపించుకొని తీసుకెళ్తారా? మొన్న గుంటూరులో మహిళను వ్యవస్థరం చేసి నటువంటి దుర్మార్గుడైనటువంటి ఆ తెలుగుదేశం వాడిని కదా నడి రోడ్డు మీద నడిపించి తీసుకెళ్లాల్సింది. అమ్మాయిల మీద అత్యాచారాలు చేసేటటువంటి కామాంధులు కదా నడి రోడ్డు మీద నడిపించుకొని తీసుకెళ్లి వాళ్ళ మొహాలు అందరికి చూపించాల్సింది. అమ్మాయిలని హత్యలు చేసేటటువంటి వాళ్ళు కదా నడి రోడ్డు మీద నడిపించుకొని తీసుకెళ్లాల్సింది. కానీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, ఒక బీసీ నాయకుడిని నడి రోడ్డు మీద నడిపించుకొని తీసుకెళ్తారా? అదేమంటే వెహికల్ మొరాయించింది అంటారా? మీ ప్రభుత్వం మొరాయించింది. మీ ప్రభుత్వం చచ్చిపోయింది, బతికిలేదు.
మీ ప్రభుత్వం శవంతో సమానం. అందుకని మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి తగినటువంటి శాస్తి ప్రతి ఒక్కళ్ళు అనుభవించక తప్పదు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు గాని, అధికారులు గాని, ఎవడైతే ఇలాంటి అత్యుత్సాహం ప్రదర్శించి ఇష్టం వచ్చినట్టు బరి తెగిస్తూ పోలీసు వ్యవస్థలో ఉండి ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తున్నారో, తెలుగుదేశం పార్టీ చెప్పినట్టుగా ఊడిగం చేస్తున్నారో, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయపరంగా వాళ్ళందరికీ ఏ విధంగా శిక్షలు పడాలో ఆ విధంగా శిక్షలు పడేటట్టుగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అనేది మాత్రం వాస్తవం.